నెల్లూరులో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. మీడియా ముందుకు వచ్చే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికిన ఆయన జూన్ 15 నుండి జూలై 14 వరకు జరుగుతున్న ఈ ప్రక్రియలో ఓట్ల తొలగింపు గాని చేర్పు గాని ఉండదని, కేవలం ఓటర్ల వివరాల సేకరణ, డిజిటలైజేషన్ మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇప్పటికే 72% పైగా డిజిటలైజేషన్ పూర్తి అయిందని, కలెక్టర్ ప్రతిరోజు ఈ వివరాలను అన్ని పార్టీలకు అధికారికంగా అందిస్తున్నారని చెబుతూ ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకైనా ఎన్యుమరేషన్ ఫారం అందలేదని నిరూపించగలరా అని సవాల్ విసిరారు. 47వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ నాయకులే స్వయంగా BLOల పక్కన కూర్చొని ఫారాలు పూర్తి చేయిస్తున్నారని, 238వ బూత్ ప్రక్రియపై అనుమానాలు ఉంటే వారి పార్టీ కార్పొరేటర్ నాగార్జునని అడిగి తెలుసుకోవాలని సూచించారు. కేవలం 20,000 ఓట్లతో గెలిచిన చంద్రశేఖర్ రెడ్డికి సాధారణ ఎన్నికలపై అవగాహన లేదన్న ఆయన నెల్లూరులోని రామ్మూర్తి నగర్ డోర్ నెంబర్ 15/643లో కనీసం ఇల్లే లేకపోయినా ఏకంగా 28 దొంగ ఓట్లు ఉన్నాయని, ఇలాంటివి నగరంలో మరెన్నో ఉన్నాయని ధ్వజమెత్తారు. అలాగే మంత్రి నారాయణ గారిపై చేస్తున్న ఇసుక అక్రమాల ఆరోపణలు అబద్ధమని, మంత్రి నారాయణ గారి విజన్ ప్రజలకు తెలుసన్నారు. గతంలో 4,000 ఉన్న ట్రాక్టర్ ఇసుకను నారాయణ గారు చొరవ తీసుకుని 1,200కే పేదలకు అందేలా చేశారని గుర్తు చేస్తూ, అభ్యంతరాలు ఉంటే అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి తప్ప అబద్ధాలు ప్రచారం చేయవద్దని హితవు పలికారు. మీరు పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మీకు ఏమి చెప్తే అది నిజం అనుకోని, చంద్రశేఖర్ రెడ్డి చెప్పేది వాస్తవాలని అనుకోని, ఆయన చెప్పిందల్లా ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి దాంట్లో వాస్తవాలు ఉన్నాయా, నిజాలు ఉన్నాయా? ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా నేను ఇది మీడియా ముందు మాట్లాడొచ్చా లేదా అని తెలుసుకొని మాట్లాడమని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను అనేక సందర్భాల్లో చెప్పా, పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం తక్కువ అని మరొకసారి నిరూపితమైంది. నిన్న నెల్లూరులో జరుగుతున్నటువంటి ఎస్ఆర్ మీద అనేక రకాలుగా గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ మీద, తెలుగుదేశం పార్టీ మీద అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు చేసిన ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణ అయినా నిజముందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ BLL దగ్గరే ఫారాలన్నీ ఉన్నాయి, ఫారాలు ఓటర్లకు అందట్లేదు, నెల్లూరు నగరంలో కేవలం డిజిటలైజేషన్ 40% మాత్రమే పూర్తయింది అని అనేక రకాల ఆరోపణలు చేశావు. ఈ సందర్భంగా సూటిగా చంద్రశేఖర్ రెడ్డి గారి పక్షాన మాట్లాడుతున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతూ ఉన్నా. ఎక్కడైనా ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాని, కార్యకర్త గాని, సానుభూతి పరుడు గాని నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఏ ఒక్కడైనా వచ్చి చెప్పాడా అని అడుగుతున్నా. ఏదైతే ఎస్ఆర్ ప్రక్రియ జూన్ 15వ తారీఖున మొదలై జూలై 14వ తారీఖు దాకా ఉంటుందని ఇది అందరికీ తెలిసిన సత్యం. అన్ని రాజకీయ పార్టీలకి, ప్రజలందరికీ అనేక ప్రచార మాధ్యమాల ద్వారా తెలియపరుస్తున్నారు అధికార యంత్రాంగం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. ఏ ఒక్కడైనా సరే, ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైనా నాకు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేదు, నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఎవడైనా చెప్పాడా అని చెప్పి అడుగుతున్నా. ఉంటే చెప్పండి. డిజిటలైజేషన్ ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్న తర్వాత నా ఫారం తీసుకొని డిజిటలైజేషన్ ఆ BLO చేయలేదు అని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైనా చెప్పాడా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ. అన్ని రాజకీయ పార్టీలు కలిసి చేయాల్సినటువంటి ప్రక్రియ. అనేక సందర్భాల్లో మా గౌరవ మంత్రి గారు మమ్మల్ని డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు కావచ్చు, మాతో టెలికాన్ఫరెన్స్ మాట్లాడినప్పుడు కావచ్చు, ఏ ఒక్క ఓటరు, అర్హుడైనటువంటి ఏ ఒక్క ఓటరు, నెల్లూరు నగరంలో నివసిస్తున్నటువంటి ఏ ఒక్క ఓటరు కూడా మిస్ అయ్యేదానికి అవకాశమే ఉండకూడదు, అది ఏ పార్టీ వారైనా సరే అని అనేక సందర్భాల్లో చెప్పాడు. ఏం జరుగుతుందో, ఏం చెప్తున్నాడో, మంత్రి గారు ఏం చేస్తున్నారో తెలుసుకోకుండా ఎవరో ఏదో మార్పింగ్ చేసి ఇచ్చినారో లేకపోతే ఎవడో ఏదో చెప్తేనో అవన్నీ నిజాలనుకొని నమ్మి 4 రోజులకు ఒకసారి అబద్ధాన్ని నిజాలు చేయాలని చెప్పి అనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తూ ఉన్నా. చెప్పబడలే, నెల్లూరు నగరమే కాదు రాష్ట్రం అందరికీ తెలుసు నారాయణ సార్ ఎటువంటి వ్యక్తి, ఏ విధమైన పనులు చేస్తాడని. గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక 4,000 రూపాయలు పైచీలు కమ్మేటప్పుడు ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చినప్పుడు నారాయణ సార్ గారు ప్రత్యేక చొరవ చూపించి 4,000 అమ్మే ఒక ట్రాక్టర్ ఇసుకనే 1,000-1,200 రూపాయలకు వచ్చేటట్టు ప్రజలకు ఇబ్బంది లేకుండా అనేక రకాలుగా ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా చేసేది తప్ప ఇసుక ద్వారా అవినీతి అక్రమాలు చేయాల్సిన అవసరం అగత్యం నారాయణ సార్ గారికి లేదు. ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసం కావచ్చు, ప్రజల అవసరాల కోసం కావచ్చు నారాయణ సార్ పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల సంగ్రామంలో నిలబడలేక ఇటువంటి కురుకులు పొందుతున్నారు, ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ చేసుకునే దాని. నేను అదే అడుగుతున్నా, మీ ద్వారా అడుగుతున్నా, ఎక్కడైనా ఒక్కడైనా సరే నాకు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేదు, లేదా నాది డిజిటలైజేషన్ చేస్తే, నా ఓటర్ ఫారం పూర్తి చేస్తే డిజిటలైజేషన్ చేయలేదు, ఈ ప్రక్రియలో బిఎల్ఓ దగ్గరికి పోతే పని కాకపోతే పైన బిఎల్ఓ సూపర్వైజర్స్ ఉంటారు, బిఎల్ఓ సూపర్వైజర్ పైన రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, రిటర్నింగ్ ఆఫీసర్ పైన జిల్లా ఎన్నికల అధికారి ఉంటారు. ఎవరికైనా సరే ఫిర్యాదు చేయొచ్చు. ఎన్నికల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుంది. ఇందులో ఎక్కడా కూడా అవకతవకలనే ఉండవు. ఒక్క నెల్లూరులోనే కాదు, ఎక్కడా జరిగేదానికి ఆస్కారం లేదు, జరగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము కలెక్టర్ 3 సార్లు కలిసినట్టు 3 సార్లు కూడా కలెక్టర్ అందుబాటులో లేరు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫోన్ చేసి మేము కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు కూడా స్పందించడం లేదు. నెల్లూరులో జరుగుతున్న అవకతవకలు అని చెప్తాను. దీనికి మీరే అదే నేను ఇప్పుడు దాకా చెప్పింది. ఎక్కడైనా ఈ అవకతవక జరిగింది, చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ 4 రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియలో ఒక్క ఓటు తొలగించేది ఉండదు, ఒక్క ఓటు చేర్చేది ఉండదు. కనీసం అది కూడా తెలుసుకోలేకపోతుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా. ఈ 4 రోజులు జరిగే ప్రక్రియలో ఓటు తొలగింపు ఉండదు, ఓటు చేర్చేది ఉండదు. దయచేసి తెలుసుకోమని చెప్పి అడుగుతున్నా. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారులకు ఇవ్వండి, రిటర్న్ ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్తారు. అనేక రూపాలు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి. ఎక్కడ ఏ ఒక్కదోయా పలానా రూప్ కుమార్ ఓటు తొలగించారు, పలానా చంద్రశేఖర్ రెడ్డి గారు ఓటు తొలగించారు, తీసేశారు, డిజిటలైజేషన్ చేయలేదు, ఈ కుటుంబాన్ని ఫారం ఫిల్ చేస్తే డిజిటలైజేషన్ ఎక్కడైనా ఒక్క ఆధారమైన చూపిస్తారని చెప్పి అడుగుతుంది. కింద స్థాయి బిఎల్ఓ నుంచి మున్సిపల్ కమిషనర్ వరకు అధికారుల్ని మంత్రి నారాయణ ప్రభావితం చేస్తున్నారు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చెప్తున్నారు. ఇది ఇంతకంటే దుర్మార్గం అవుతుండదు. నారాయణ సార్ గారు రోజుకు 3-4 సార్లు టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు ఈ ఎస్ఆర్ మీద. ఇవాళ ఉదాహరణ కూడా పెట్టాడు. ఎక్కడా కూడా చిన్నపాటి పొరపాట్లు తావివ్వకుండా ఏ పార్టీ వారైనా సరే నియోజకవర్గంలో నివసిస్తుంటే అక్కడ ఉండేదానికే ఆయన ఇష్టపడితే ఒక్క ఓటు కూడా డిజిటలైజ్ చేయకుండా ఉండడానికి వీలు లేదు. ఎంట పడుతున్నాడు మా పార్టీ నాయకుల వెంట. ఇంకా 72% అయింది, ఎందుకని మీరందరూ ప్రతి ఒక్కరి ఇంటికి పోండి రోజుకి 4 సార్లు మాకు టెలికాన్ఫరెన్స్ పెట్టి నారాయణ సార్ గారు మంత్రి హోదాలో ఉండి అత్యంత బిజీ మంత్రిగా ఉండి కూడా ఇవాళ కేబినెట్ మీటింగ్ కాసేపట్లో ఇవాళ ఉదయాన్నే టెలికాన్ఫరెన్స్ తీసుకొని
72% అయింది మన నియోజకవర్గంలో. ఇంకా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో 75% దాటాలా, 80% దాకా రీచ్ అవ్వాలని చెప్పి మా పార్టీ నాయకులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా నారాయణ సార్ గారు ఈ ఎస్ఆర్ ప్రక్రియలో మీరు ఈ విధంగా చేయండి, అవుట్ ఆఫ్ ద వే చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు తీసేయండి అనే మాట పదం నారాయణ సార్ నోట్లు ఈ రోజు దాకా రాలా, భవిష్యత్తులో కూడా రాబోదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. త్వరలో మీరు ఇంకొక సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. 72% ఈ ఎస్ఐఆర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఎవరైతే అర్హుడైన ఓటు ఉన్నాడో వాడు ఉండాలా, అనర్హులైన వాడు ఉండకూడదు. 4 రకాలు ఉంటాయి తీసేసే. ఇప్పుడు దీంట్లో చనిపోయినటువంటి వ్యక్తులు, డబుల్ ఎంట్రీలు, శాశ్వతంగా నాకు ఇక్కడ వద్దు, నేను మా ఊర్లో ఉంటాను, నా ఓటు ఇక్కడ వద్దని చెప్పుకునే 3వ వారు, 4వది నాట్ ట్రేస్డ్. ఇప్పుడు నేను చెప్పానే ఎగ్జాంపుల్, 15/6/43 డోర్ నెంబర్లో 28 ఓట్లు ఉన్నాయి. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. వాటిని నాట్ ట్రేస్డ్ అంటాం. ఈ 4 రకాల వారి ఓట్లు ఎవరైతే లేరో, ఎవరైతే చనిపోయారో, ఎవరైతే డబుల్ ఎంట్రీ ఉందో, ఎవరైతే నాకు ఇక్కడ వద్దు నా స్వగ్రామంలోనే పెట్టుకుంటారన్నారో వాళ్ళవి మాత్రమే ఇదవుతాయి తప్ప ఎక్కడ అర్హుడైనటువంటి ఏ ఒక్క ఓటు తొలగించబడదు. మీరు ఒక్క ఎన్నికైనా చేశారని అడుగుతున్నా, ఒక్క ఎలక్షన్, ఒక్క సాధారణ ఎన్నికైనా చేశారని అడుగుతున్నా. 20,000 ఓట్లుండే ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో నువ్వు ఎన్నికై వచ్చావు. అసలు ఎన్నిక ఎలా చేస్తారు? ఓటర్ లిస్ట్ అంటే ఏంటి? ఓటర్ల మార్పులు చేర్పులు, అసలు ఎస్ఆర్ అంటే ఏంటి? నేను ఒకటే మాట అడుగుతున్నా, ఇప్పుడు జరిగే ఈ ఎస్ఆర్ ప్రక్రియ ఈ జూలై 15వ తారీఖు 14వ తారీఖు ఈ ప్రక్రియలో ఓట్లు తీసివేయడం ఉండదు, ఓట్లు చేర్చేది ఉండదు. ఆ పార్టీ పరిజ్ఞానం కూడా బహుశా మా ఎమ్మెల్సీ గారికి ఉన్నట్లే. ఇప్పుడు జరిగే డిజిటలైజేషన్ ప్రక్రియలో ఏదైతే జూలై 15వ తారీఖు దాకా జరుగుతుందో దీంట్లో ఓటు తీసివేసేది ఉండదు, ఓటు చేర్చేది ఉండదు. ఈ ఓన్లీ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫారం ఇచ్చి దాన్ని వాళ్ళు పూర్తి చేసిన తర్వాత తిరిగి డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ. ఎన్యూమరేషన్ ఫారమ్స్ అందజేసే పూర్తి బాధ్యత బిఎల్ఓస్, పూర్తిగా వారిదే బాధ్యత. తిరిగి డిజిటలైజేషన్ ఫారం తీసుకొని అప్పచెప్పే బాధ్యత అన్ని పార్టీల బిఎల్ఏలు కూడా సమన్వయం చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది. అనేక రకాల ఆరోపణలు, అనేక రకాల అభాండాలు నేను అడుగుతున్నా, మీ అందరికీ మీడియా మిత్రులందరికీ చూపిస్తున్నా. ఇది చూడండి, నేను రౌండ్ చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు బిఎల్ఓలకు అటుపక్క ఇటుపక్క కూర్చొని 47వ డివిజన్లో చంద్రశేఖర్ రెడ్డి గారు చూడండి, మీకు మళ్ళీ సాఫ్ట్ కాబట్టి ఇంకా కాపీ కావాలా పంపిస్తా. చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇకపోతే రెండవది, మాట్లాడే ముందు మరీ ముఖ్యంగా మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడకూడదో తెలుసుకోవాలా. మాట్లాడే ముందు ఏం మాట్లాడకూడదో తెలుసుకోవాలా. కేవలం 40% మాత్రమే డిజిటలైజేషన్ అయింది అని చెప్పడం జరిగింది చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు నగర నియోజకవర్గంలో. నేను చెప్తూ ఉన్నా, నేను చాలా విసురుతూ ఉన్నా చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఈ నిమిషం ఇక్కడే రాజకీయాల నుంచి వైదొలుగుతా. ఈ రోజు ఉదయానికే 72% అయింది. నిన్న మీరు మాట్లాడే సమయానికే 69% అయి ఉంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏ రోజుకు ఆ రోజు ఏ నియోజకవర్గంలో ఎంత శాతం డిజిటలైజేషన్ అనేది అఫీషియల్ గా ప్రతి రాజకీయ పార్టీకి ఇస్తారు. మీడియా ద్వారా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకునేదానికి జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు ప్రతిరోజు ఇస్తారు. అది కూడా తెలుసుకోకుండా కేవలం 40% మాత్రమే అయిందని చెప్పి మాట్లాడాడు. ఇకపోతే ఒక బూత్ గురించి మాట్లాడు, 238వ నెంబర్ బూత్, 13వ డివిజన్. అసలు ఆ బూత్ లో ఏం జరుగుతుందో, ఆ బూత్ లో ఎంత పారదర్శకంగా ఎస్ఆర్ ప్రక్రియ జరుగుతుందో నీకు తెలియకపోతే నీ పార్టీ కార్పొరేటర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నాగార్జున అడుగు తెలుసుకో. 238వ నెంబర్ బూత్ లో ఎక్కడైనా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో చిన్నపాటి లోపం, చిన్నపాటి పొరపాటు ఉందా లేదా అని ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నాగార్జున అడిగి తెలుసుకోమని చెప్పి ఇదే చంద్రశేఖర్ రెడ్డిని అడుగుతున్నా. వచ్చి చెప్పమను. స్థానిక కార్పొరేటర్ నా 238వ నెంబర్ బూత్ లో అవకతవకలు జరుగుతున్నాయి, పొరపాట్లు జరిగాయి. కనీసం ఏ బూత్ లో ఏం జరుగుతుంది, ఏ బూత్ ఎక్కడ వస్తుందో కూడా తెలుసుకోకుండా ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఒక ఉదాహరణ చెప్తా, ఒకే ఒక్క ఉదాహరణ. బహుశా నీకు తెలుసో లేదో నాకు తెలియదు. ఇదే రామ్మూర్తి నగర్, మా ఆఫీస్ రామ్మూర్తి నగర్ లో ఒక డోర్ నెంబర్ మీడియా మిత్రులు అందరూ కూడా పోయి వెరిఫై చేసుకోవచ్చు. 15-6-43 ఒక్క డోర్ నెంబర్ లో 15-6-43 ఒకే ఒక్క డోర్ నెంబర్ లో 28 ఓట్లు ఉన్నాయి. 28 ఓట్లు. తీరా ఆ డోర్ నెంబర్ ఇల్లే కాదు, నివాస గృహమే కాదు, ఒక్క ఓటర్ లేడు. ఇటువంటి అనేక ఉన్నాయి నెల్లూరు నగరంలో, ఇటువంటి అనేక ఉన్నాయి. పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలిసినట్లే తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇకపోతే రెండో అంశం, ఇసుక గురించి నారాయణ సార్ ఇసుకలు అక్రమాలు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడాడు. నారాయణ సార్ గారు అక్రమాలు చేస్తారా? సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.